ఈ వారంలో కొన్ని టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే వక్ఫ్ బిల్, మేజర్గా వక్ఫ్ బిల్ పెట్టారు, ఆమోదించుకున్నారు తెలిసిందే. మేజర్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలో ప్రతిపక్షం అలాగే అధికార పక్షం వ్యతిరేకించాయి. వేరే ఏపీలో వాళ్ళ ఎన్డీఏ పక్షం కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. దీన్ని ఓవరాల్గా ఎలా చూస్తారు? నిజమే. ఇప్పుడు వక్ఫ్ బిల్ అనేది స్వతంత్ర భారత చరిత్రలో పెద్ద మలుపు అని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అన్నారు. ఆయన నిజానికి పార్లమెంట్ చర్చలో పెద్దగా పాల్గొనలేదు. అక్కడ హోంమంత్రి అమిత్ షా, తర్వాత న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వీళ్ళు దాన్ని ప్రాధాన్యత దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. కానీ మోదీ ఇలా అనడం అన్నది తెలుస్తుంది. అంటే బీజేపీ లేదా వాళ్ళ సంఘ పరివారు లేదా ఇంకా ఎన్డీఏ వీళ్ళ ఎజెండాలో గతంలో అయోధ్య రామ జన్మభూమి, తర్వాత కాశ్మీర్ 370 రద్దు, అవి ఎంత ముఖ్యమో వక్ఫ్ బిల్లు కూడా వాళ్ళ యొక్క మతపరమైన కోణంలో అంత ముఖ్య పాత్ర వహిస్తాయి. అందుకనే దేశంలో అత్యధిక ప్రతిపక్షాలు, దాదాపు అనేక ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించాయి. ప్రతిపక్షాలే కాకుండా రాజ్యాంగ కోవిదులు, న్యాయ నిపుణులు, సామాజిక ప్రశాంతత ఉండాలని కోరేవాళ్ళు. అయినా కానీ బీజేపీకి పూర్తిగా మెజారిటీ సొంతంగా లేదు. తెలుగుదేశం, జేడీయూ లాంటివి బలపరిస్తే తప్ప. అయినా వాళ్ళు దీన్ని ఆమోదింప చేసుకున్నారు. అంటే బీజేపీ ఇతర లౌకిక పార్టీల్లో కొంత ఉండాల్సిన ఐక్యత లేకపోవటం దీనికి కారణమని మనం చెప్పొచ్చు. మీరు అన్నట్టు తెలంగాణలో పాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచింది, జాతీయ స్థాయిలో కూడా వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం. బీఆర్ఎస్ కూడా బలపరిచింది, వ్యతిరేకించింది బిల్లును. ఈ వ్యతిరేకత వైపే నిలబడింది. అదే మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎన్డీఏగా అటు తెలుగుదేశం పార్టీ, జనసేన బాగా బలపరిచాయి. ఈరోజు మోదీలాగే ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు ఇది చాలా గొప్ప బిల్లు అని. మొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లును వ్యతిరేకించారు. వాళ్ళు రాజ్యసభలో కూడా వ్యతిరేకంగా ఓటేశారు. ప్రతిదీ ఏపీలో ప్రత్యేక పరిస్థితి కదా, వీళ్ళు విప్ ఇవ్వలేదు, ఇక్కడేమో వ్యతిరేకం అనుకుంటూనే అక్కడ విప్ ఇవ్వలేదు. చూడండి, ఒక డబుల్ గేమ్ ఆడారు అని సోషల్ మీడియాలో కథనాలు వస్తే వాటిని ఖండిస్తూ ఇదిగో మా వైవి సుబ్బారెడ్డి ఫలానాది ఇచ్చాడని వాళ్ళు విడుదల చేశారు. ఆయనే రాజ్యసభలో కూడా మాట్లాడారు. కాబట్టి ఈ బిల్లు రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేని బీజేపీ ఎలా నెగ్గించుకుంటుందని ఒకటి ఉండేది. చివరకు 126-95 తేడాతో వాళ్ళు దాన్ని ఆమోదించుకున్నారు. ఇటు లోక్సభలో ఎలాగో వాళ్లకు వీళ్ళందరూ బలపరిస్తే ఆధిక్యత ఉంది. బీజేపీతో అదనంగా కలిసి వచ్చిన వాళ్ళు ఎవరంటే మహారాష్ట్ర ఎన్సీపీ, చీలిపోయిన వర్గం, యువతలి వర్గం కలిసి వచ్చింది. దేవగౌడ జేడీఎస్ కూడా కలిసి వచ్చింది. వీటన్నిటి వల్ల వాళ్ళు గట్టెక్కించుకున్నారు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించడాన్ని పట్ల రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. అంటే ఎందుకు ఈయన ఇప్పుడు ఆల్రెడీ స్టేట్లో ట్రబుల్స్లో ఉన్నారు కదా, అక్కడ ఎందుకు వ్యతిరేకించారని, ఎలాగో పాస్ అవుతుందని వ్యతిరేకించారని ఒకటి, ఇలా రకరకాల వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటే అదే కాదు, బహుశా ఆయనకు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మతము, కులము అనే వాటిని తీసుకురావడం చాలా ప్రాధాన్యత మనం చూస్తాం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మృతి అయినా, తిరుపతి లడ్డు అయినా, ఈ అంశాల మీద నిన్ననే మంత్రి లోకేష్ కూడా తీవ్రమైన హెచ్చరిక చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క నేపథ్యం, ఆయన మద్దతు ఇచ్చే వాళ్ళని బట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఈ బిల్లును ఆమోదించడం అన్నది ఆయన ఓటింగ్లో చాలామందిని ఆయనకు దూరం చేస్తుంది. రెండవది, స్వతహాగా దేశంలో అత్యధిక పార్టీలు బీఆర్ఎస్ ఎందుకు, ఉదాహరణకు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది, కాంగ్రెస్తో తటస్థంగా కూడా ఉండొచ్చు కానీ వ్యతిరేకించారు. అంటే భారతదేశం యొక్క బహుళ మతాలతో కూడినటువంటివి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకవైపున తిరుపతి కొండ మీద అన్య మతస్థులు ఉండకూడదని చెప్పుకుంటూ, రెండో వైపున వక్ఫ్ చట్టం ప్రకారము వక్ఫ్ బోర్డులో ఉండే 22 మందిలో 4 ఇతర మతాల వాళ్ళు ఉండొచ్చు అని చెప్పటం, ఇది తప్పకుండా చాలా అభ్యంతరకరం. మామూలు మత సామరస్యం, అందరూ కలిసి ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. రాజ్యాంగం 25వ అధికరణం నుంచి ఆర్టికల్ నుంచి 28 వరకు, 29 కూడా ఆ మాటకు వస్తే మత స్వేచ్ఛ, మత భావాలు, మత ప్రచారం, తమ మత వ్యాప్తి కోసం తాము పనిచేసుకోవడం ఈ అవకాశాలు ఇస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యమత ప్రచారం, అసలు అన్యమత అనే పదం ఏంటి అసలు? దేశంలో ఒక చోట అన్యమతం అంటే అర్థం ఉంది, మీ ఇంట్లో నేను బయట వాడినే.
కానీ దేశంలో అందరం ఒకటే కదా. కాబట్టి అన్య మతాన్న పదమే కొంచెము అంటే ఆ మతం కాకుండా మిగతా ఆ మతం కాకుండా వేరే మతాలు అన్నటువంటివి. సో అదే అసలు ప్రజాస్వామ్య లౌకిక తత్వం, భారత రాజ్యాంగం. వీ అండ్ దే, వీ అండ్ దే, మేము మనము వాళ్ళు, ఇది కుదరదు అన్నది ముఖ్యమైన సూత్రం. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాథమిక అంశం ఒకటి. రెండవది, నాకంటూ ఒక స్థానం ఉంది, నేను ఎప్పుడు బలపరుస్తూనే కాదని చెప్పడానికి కూడా ఇన్ని సందర్భాన్ని ఉపయోగించుకొని ఉండొచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామమే వైసీపీ ఆ మేరకు ఓటేయటం. ఇంకోటి, ఈ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అని ఉంటుంది. వాళ్ళు కూడా మీరు ఇళ్ళ కంగానే పండగ కాదు, మీరు ఇది ఆమోదించుకోవచ్చు కానీ అమలు కానివ్వమని వాళ్ళు చెప్తున్నారు. సో దేశంలో భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుంది? కాశీ మధుర ఆలయాల్లో కూడా ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవచ్చు అని ఆర్ఎస్ఎస్లో ఆయన మోహన్ భగవత్ తర్వాత 2వ స్థానంలో ఉండే దత్తాత్రేయ హోసబ్లే ఆయన నిన్న ప్రకటించాడు. సో ఇవి కీలకంగా ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ ఎన్నికల నాటికి కొత్త అంశాలుగా మారుతాయి.